హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. బృందావనంలో కోతుల దోపిడీ గురించి మీరు వినే ఉంటారు. భక్తుల నుండి వస్తువులను లాక్కొని పరిశ్రమ చేస్తూ ఉంటారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. తమిళనాడులోని ప్రసిద్ధి పర్యాటక ప్రదేశం కొడైకెనాల్లో ఈ సంఘటన జరిగినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. అక్కడ కోతి ఒక పర్యాటకుడి చేతి నుండి 500 రూపాయల నోట్ల కట్టను లాక్కోవడమే కాకుండా ఒక చెట్టు పైకి డబ్బును కూడా విసిరివేసింది. ఈ సంఘటన కొడైకెనాల్లోని గునా గుహాల దగ్గర జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తికి ఈ వింత సంఘటన జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో చెట్టుపై కూర్చున్న కోతి మీరు చూడవచ్చు. దాని చేతిలో 500 రూపాయల నోట్ల కట్ట ఉంది. దానికి రబ్బర్ బ్యాండ్ వేసి ఉంది. కోతి నోటు కట్ట నుండి ఒక్కో నోట్ను తీసి చెట్టు మీద నుండి పడివేయడం ప్రారంభిస్తుంది. మరియు కొన్ని సెకండ్లు అన్ని నోట్లను పడేస్తుంది. వీడియో ప్రారంభంలో చెట్టుపై కూర్చున్న కోతి నోటు కట్ట నుండి హాయిగా నోట్లు తీస్తున్నట్లు కనిపిస్తుంది. కొన్ని సెకండ్ల తర్వాత అది వెనక్కి తిరిగి బహుశా ఎవరో తనను రహస్యంగా రికార్డ్ చేస్తున్నారని అది గ్రహించి ఉండవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కోతులు పర్యాటకుల నుంచి డబ్బులు లాక్కోవడం ఇదేమీ తొలిసారి కాదంటున్నారు అక్కడ వెళ్ళి వచ్చిన పర్యాటకులు. ఒక వీడియో జీవితాన్ని మార్చేస్తుందో లేదో కానీ కొన్ని జుగాడ్ ఆలోచనలు మాత్రం అనేక మంది ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఇటీవలే కాలంలో సోషల్ మీడియాలో రకరకాల జుగాడ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోనే ఇది. చాచాజీ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారుతుంది. మరోవైపు నెటిజన్లు కలవర పెడుతుంది. ఈ వీడియో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి నిద్రించడానికి స్థలం దొరకకపోవడం అతడు ప్రమాదకరమైన జుగాడ్ చేసినట్లు చూడవచ్చు. ఆ వ్యక్తి ట్రక్ కింద చక్రం దగ్గర జుగాడ్ మంచం వేసి దానిపై ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ట్రక్ రోడ్డుపై అధిక వేగంతో నడుస్తోంది. ఆ వ్యక్తి తన జుగాడ్ మంచంపై ఎలాంటి భయం లేకుండా నిద్రపోతున్నాడు. చాచా దేశీ జుగాడ్ను చూసి ఇంటర్నెట్ వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. విషయం చాలా ప్రమాదకరమైంది అయినప్పటికీ చాచా దేశీ ప్రతిభ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే పరిస్థితి ఏంటి అంటూ పోస్టులు పెడుతున్నారు. మౌంటైన్ డ్యూ తాగిన తర్వాత ఐడియా వచ్చినట్లు అనిపిస్తుంది అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. బాబోయ్ విమాన ప్రయాణమా అనాల్సి వస్తుంది. ఎందుకంటే వరుసగా వస్తున్న వార్తలు ప్రజల్లో ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాద గాయాలు ఇంకా మానలేదు. అంతలోనే జూన్ 15 జర్మనీ నుంచి హైదరాబాద్లోకి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న లోఫిస్ ఎయిర్లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమాన రొమానియా నుంచి జర్మనీ ఎయిర్పోర్ట్కు తరలించారు. తాజాగా మరో విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య 250 మంది ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే లక్నోలో విమాన త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది. ల్యాండింగ్ సమయంలో చక్రం నుండి నిప్పురవ్వలు విరజిమ్మాయి. సౌదీ అరేబియా నుండి హజ్ యాత్రలకు సహా 250 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం లక్నోలో ల్యాండ్ చేశారు. విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఎడమ టైర్ నుండి పొగలు వెల్లడిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైడ్రాలిక్ వ్యవస్థలకు లోపం కారణంగానే టైర్లో లోపం ఏర్పడి ఉండవచ్చని అధికారులు విచారించారు. ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఎయిర్బస్ A330 343 విమానం జెడ్లో రాత్రి 10:45 నుండి బయలుదేరితే ఉదయం 6:50 లక్నోలోని
అమోసి విమానాశ్రయంలో దిగింది. రేస్ హైవేపై దిగిన తర్వాత టాక్సీవే పైకి వస్తుండగా ఎడమ టైర్ నుండి నిప్పు రవ్వలు దట్టమైన పొగలతో వ్యాపించాయి. వెంటనే అపరిమితమైన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. సిబ్బంది 20 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. విమానం రేస్వే పై లైన్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఎడమ టైర్ పనిచేయకపోవడంతో మంటలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. మేకప్ వేసుకోవడం చాలామంది అమ్మాయిలకు ఇష్టం. ఇదేగాక యూట్యూబ్లో పుణ్యమా అని ఎలా వేసుకోవాలో సులభంగా తెలుసుకుంటారు. అయితే కొందరు అతి ఉత్సాహం చేసే పనుల వల్ల చివరికి విషాదం మిగులుతుంది. డర్మటాలజిస్ట్ సైతం మేకప్ ప్రోడక్ట్స్ ఏవి కూడా కంటికి నోటికి తగలకూడదని హెచ్చరిస్తుంటారు. వాటిలో ఉపయోగించే కెమికల్స్ వల్ల ప్రాణాంతక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సూచిస్తుంటారు. కానీ చాలామంది వీటిని పెడచెవున పెడుతుంటారు. ఓ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ నిర్లక్ష్యం చేసిన పని ఆమె ప్రాణాలు కోల్పోయేలా చేసింది. తైవాన్ దేశం బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ మేక్ ముక్బ్యాంగ్ను ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె మేకప్ వీడియోలు వేలాది మంది అభిమానులున్నారు. సింపుల్ చిటికాలతో చక్కగా మేకప్ వేసుకోవడం ఎలాగో చూపించడంతో పాటు మధ్యలో ప్రోడక్ట్స్ టేస్ట్ చేస్తుంటూ కామెడీ చేసేది. ఒక్కసారి నిజంగా టేస్ట్ చేసి చూపించింది. నెటిజన్లు ఉత్కంఠ రేపింది. ఆ క్రమంలోనే ఆమె యూట్యూబ్ వీడియోలకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ అతి ఉత్సాహం ఆమె ప్రాణాలను ప్రమాదంలో పడివేసింది. బుగ్గలకు పూసుకునే ఫౌండేషన్ దగ్గర నుంచి లిప్స్టిక్ వరకు అన్నీ టేస్ట్ చేసి ఇది మరింత భయంకరంగా ఉంది అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది. ఈ బ్యూటీ ఇన్స్టా ఫాలోవర్స్ సోషల్ మీడియాలో సపోర్ట్ కోసం చేసే పనికి పలు బ్రాండింగ్ కంపెనీలు ఆమె వద్దకు క్యూ కట్టేవి. మంచి స్టార్డమ్ సంపాదించుకుంది, కానీ ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఆ మేకప్ ఉత్పత్తులను టేస్ట్ చేయడమే శాపమై ప్రాణాలను చేజేతులారా కోల్పోయేలా చేసింది. జస్ట్ 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి ఆమెకు. అయితే అధికారికంగా ఆమె మరణానికి గల కారణం ఏమిటంటే కానీ ఆమె అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడి చనిపోయినట్లు బాధితురాలు కుటుంబం ప్రకటించింది. దయచేసి ఇలాంటి వీడియోలను ప్రోత్సహించవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. మేకప్ ప్రోడక్ట్స్లో వాడే కెమికల్స్ సాధారణంగా అందరి శరీరాలకి సరిపడవు. అలాంటి వాటి టేస్ట్ చేస్తూ సాహసం అస్సలు చేయవద్దని చెబుతున్నారు. అంతేకాదు మేకప్ వేసుకోవడం ఎంత శ్రద్ధ పడితే తీసేటప్పుడు కూడా అంతే కేర్ఫుల్గా ఉండాలంటున్నారు. మేకప్తో పడుకోవద్దని, ఎంతో ఆలస్యమైన దాన్ని పూర్తిగా తొలగించి నిద్రపోవాలని తెలియజేస్తున్నారు. గత 70 ఏళ్లుగా సవజీవనం చేస్తున్న రాంబాయ్ అంగారీ, జావాలాల్ దేవి ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే తమ కుమారులకు తెలిపారు. ఈ అంశంపై గ్రామ పెద్దలు, కుటుంబ పెద్దలతో రామాబాయ్ అంగారీ కుమారులు మాట్లాడారు. వారి కోరిక మేరకు రామాబాయ్ అంగారీ, జివాలి దేవులకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. జూన్ 1న శుభముహూర్తం హల్దీ వేడుకను నిర్వహించారు. జూన్ 4న రమాబాయ్ అంగీకారి జివాలి దేవులకు పెళ్లి చేశారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ నవదంపతులను గలేందర్ గ్రామంలో ఊరేగించారు. ఇందులో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. డీజే సాంగ్లకు డాన్స్ స్టెప్పులు వేశారు. నతప్రద అనే ప్రాచీన సాంప్రదాయం నేటికి రాజస్థాన్లో పలు చోట ఆచరణలో ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారమే రామాబాయ్ అంగారీ, జావీలాదేవి పెళ్లి చేసుకోకుండా గత 70 ఏళ్లుగా కలిసి జీవించారు. పురుషుడు, మహిళ పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించారు. నతప్రద సాంప్రదాయం చెబుతోంది. ఇంతకాలం అలానే జీవిస్తున్న రమాబాయ్ అంగారీ దంపతులు కుమారులు, కుమార్తెలు కలిసి వైభవంగా తమ తల్లిదండ్రుల పెళ్లి జరిపించారు. ఈ జంట 4 పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు.
ఇది ఇవాళటి వింతలు విచిత్రాలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్.